రిలేటివ్ మోషన్లో ఫేమస్ ప్రాబ్లమ్స్ బోట్ రివర్ ప్రాబ్లమ్స్, వాటి గురించి చూద్దామమ్మా. బోట్ రివర్ ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ అంటే ఒక రివర్లో ఒక బోట్ వెళ్తున్నప్పుడు అది ఎన్ని విధాలుగా వెళ్ళచ్చు, ఎన్ని విధాలుగా అంటే బోట్లు రివర్ వైపుగా, అంటే రివర్ ఎలా అయితే ఫ్లో అవుతుందో అదే డైరెక్షన్లో వెళ్ళచ్చు, లేకపోతే దానికి ఆపోజిట్గా వెళ్ళచ్చు రివర్ డైరెక్షన్, లేకపోతే రివర్ని క్రాస్ చేయొచ్చు. ఇన్ని కేసులు ఉన్నాయి, 3 కేసులు. ఏంది? ఒకటేమో రివర్తో పాటు వెళ్ళడం, లేదంటే రివర్కి ఆపోజిట్గా వెళ్ళడం, లేదంటే రివర్ని క్రాస్ చేయడం. ఇలా పర్టికులర్గా 3 కేసెస్ అని చెప్పుకోవచ్చు. ఆ కేసెస్లోకి వెళ్ళే ముందు మనం కొన్ని నొటేషన్స్ని క్లియర్ చేసుకుందాం. నొటేషన్స్ ఏంటి? వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు స్టిల్ వాటర్, VBW. VBW అంటే ఏంటి? వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు స్టిల్ వాటర్. ఇలా చూసుకోవాలి. అంటే నిశ్చలమైన వాటర్లో వాటర్ ఎటు కదలట్లేదు, అంటే రివర్ స్టిల్ ఉంది, కదలట్లేదు వాటర్. అప్పుడు బోట్కుండే వెలాసిటీని మనం ఏమంటాము? వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు వాటర్ అంటాం. నెక్స్ట్ వాటర్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్, VWG. VWG ఏంటండి? వాటర్ ఎంత వెలాసిటీతో వెళ్తుంది గ్రౌండ్ వాడు చూసినప్పుడు. వెలాసిటీ ఆఫ్ వాటర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. ఓకేనా? వెలాసిటీ ఆఫ్ వాటర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. నెక్స్ట్ ఇంకొక నోటేషన్ VBG. ఇది ఫెంటాస్టిక్గా ఉంటుంది. VBG అంటే ఏంటి? వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. చార్జ్ అంటే VBW అంటే ఏంటి? నిశ్చలంగా ఉన్న వాటర్లో బోట్ వెళ్తుంది, 2 meters per second వెళ్తుంది, 2 meters per second వెళ్తుంది. ఓకేనా? నెక్స్ట్ VWG అంటే ఏంటి? వెలాసిటీ ఆఫ్ వాటర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. ఇప్పుడు వాటర్ కూడా స్టార్ట్ అయిపోయింది. వాటర్ కూడా 3 kilometers per hourతో వెళ్తున్నాను. బోట్ ఎంత వెళ్తుంది? 2 kilometers per hourతో వెళ్తుంది. వాటర్ ఎంతతో ఫ్లో అవడం మొదలుపెట్టింది? 3 kilometers per hourతో మొదలుపెట్టాయి. ఈ 3 kilometers per hour ఎవరు చూస్తున్నాడు? గ్రౌండ్ వాడు చూస్తున్నాడు. అందుకే దీన్ని మనం ఏమన్నాం? VWG అన్నాడు, వెలాసిటీ ఆఫ్ వాటర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అన్నాడు. ఇప్పుడు గ్రౌండ్ వాడు బోట్ని చూశాడు, VBG, వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. గ్రౌండ్లో ఉన్నవాడు బోట్ని చూస్తున్నాడు. అంతకుముందు స్టిల్ వాటర్ ఉంది, ఎంత వెళ్తుంది? 2 kilometers per hourతో వెళ్తుంది బోట్. దాన్ని మనం ఇదన్నాం, VBWతో వెళ్తుంది అన్నాం. ఓకేనా? 2 kilometers per hour. ఇప్పుడు గ్రౌండ్ వాడు దాన్ని చూస్తున్నాడు. రివర్ కూడా స్టార్ట్ అయిపోయింది ఫ్లో అవడం. ఎంతో స్టార్ట్ అయిపోయింది? VWG బార్తో స్టార్ట్ అయిపోయింది. ఎంత? 3 kilometers per hour. ఇటు 2 వెళ్తున్నాడు, రివర్ 3. ఇటు 2 వెళ్తున్నాడు, రివర్ 3. వాడు 2 వెళ్తున్నాడు, రివర్ 3. కలిసిపోయి 5 అయిపోయింది. అంటే గ్రౌండ్లో ఉన్నవాడికి బోట్ ఎంతతో వెళ్తున్నట్టు కనిపిస్తుంది? దీని 2, బోట్ వెలాసిటీ 2, బోట్ ఇంజిన్ ఇచ్చే వెలాసిటీ 2, అలాగే వాటర్ ఇచ్చే వెలాసిటీ 3, రెండు కలిసిపోయి 5 అయిపోయింది. సో వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఈజ్ ది సమ్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ప్లస్ వెలాసిటీ ఆఫ్ వాటర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్. అర్థమైందా? సో వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఈజ్ ఈక్వల్స్ టు వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు వాటర్ ప్లస్ వెలాసిటీ ఆఫ్ వాటర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. ఇదే ఫార్ములాని మనం అంత ఆలోచించకుండా మనకు ఒక విషయం తెలుసు. వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు వాటర్ అన్నాను అనుకో, దీన్ని ఎలా రాసుకోవచ్చు? వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ మైనస్ వెలాసిటీ ఆఫ్ వాటర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అని రాసుకోవచ్చు కదా. రిలేటివ్ వెలాసిటీ ఫార్ములా ప్రకారం, VAB ఈజ్ ఈక్వల్స్ టు VA మైనస్ VB కదా. VA అంటే ఇది B, VB అంటే W. గ్రౌండ్ రాస్తే రాస్తాం, రాకపోతే రాయిపోతాం, పోయిందేముంది? గ్రౌండ్తో పెద్ద సంబంధం లేదుగా. మనం రిలేటివ్ వెలాసిటీ రాసినప్పుడు ఏం రాసాం? VAB బార్ ఈజ్ ఈక్వల్స్ టు VA బార్ మైనస్ VB బార్ రాసాం, అదే కదా. ఇక్కడ నుంచి VBG బార్ ఫార్ములా ఏంటి? ఇది. దాని నుంచి కూడా మనం రాసుకోవచ్చు. క్లియర్గా ఉందనుకుంటాం. క్లియర్గా ఉందా? ఈ ఫార్ములా మనం వాడుకోవాలి ఇప్పటి నుంచి, దాంతో సంబంధం లేదు. సో దాన్ని పక్కన తీసేద్దాం, మనం వాడాల్సింది. సో దీన్ని తీసేద్దాం. అది ఇప్పుడు చూడండి, దీని అర్థం చూడండి. దీని అర్థం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దీని అర్థం చూసుకోవాలి. వాట్ ఈస్ VBW? VBW ఈజ్ బోట్ వెలాసిటీ ఇన్ స్టిల్ వాటర్. వాట్ ఈస్ VWG? వాటర్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. నౌ దే బోత్ కంబైన్ టు గివ్ ద ఎఫెక్ట్
యాక్టివ్ బోట్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ గ్రౌండ్. అంటే నేల మీద ఉండి, షోర్ మీద ఉండి, ఒడ్డు మీద ఉండి చూసేవాడికి బోటు ఏ డైరెక్షన్లో కనిపిస్తుంది? విబిజీ బార్ డైరెక్షన్లో కనిపిస్తుంది. అది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇది నోట్ చేసుకొని మనం కేసెస్లోకి వెళ్దాం. పాజ్ చేసి నోట్ చేసుకోవాలి. రైట్. కేస్ 1, డౌన్ స్ట్రీమ్. కేస్ 1 అంటే డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటి? బోట్ ఈజ్ మూవింగ్ along river direction or water direction. River ఏంటి? రివర్ వాటర్ డైరెక్షన్. రివర్ కూడా అనొచ్చు ఇంకో. ఓకే. బోట్ ఈజ్ మూవింగ్ అలాంగ్ వాటర్ డైరెక్షన్ అంటే వాటర్ ఎలా వెళ్తుంటే బోట్ కూడా అలాగే వెళ్తుంది. మన ఫార్ములా మర్చిపోకూడదు. ఫార్ములా ఏంటి? విబిజీ బార్ ఈజ్ ఈక్వల్స్ టు విబిడబ్ల్యూ బార్ ప్లస్ విడబ్ల్యూజీ బార్. కరెక్ట్? బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఈజ్ ఈక్వల్స్ టు బోట్ విత్ రెస్పెక్ట్ టు వాటర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. ఫార్ములా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనకి ఈ విధంగా వాటర్ వెళ్తుంది, దాని మీద ఒక బోట్ ఉంది. అది స్టిల్ వాటర్ వెలాసిటీ ఎంత? స్టిల్ వాటర్ వెలాసిటీ విబిడబ్ల్యూ. ఆ రెండు కలిస్తే మనకి రెండు వెక్టోరియల్గా కలిపితే మనకి విబిజీ వస్తుంది. ఇప్పుడు రెండు సేమ్ డైరెక్షన్లో వెళ్ళేటప్పుడు రెండింటిని న్యూమరికల్గా కలిపేయచ్చుగా. ప్యారలోగ్రామ్లో నేర్చుకున్నాం. రెండు వెక్టర్స్, ఇఫ్ 2 vectors are parallel to each other, you can just directly add them to get the answer, to get the resultant. అంటే VBG is equals to magnitude of VBG is equals to magnitude of VBW plus magnitude of WG. మన కామన్ సెన్స్తో మనం చేసిందే ఇది. ఆ రెండు ఒక ప్యారలల్గా ఉన్నప్పుడు రెండు వెలాసిటీస్ కలిసిపోతాయి. సో రెండు డౌన్ స్ట్రీమ్లో ఉన్నప్పుడు ఫార్ములా ఏంటి? వాట్ ఈస్ ద నెట్ వెలాసిటీ ఆఫ్ బోట్ when you see from the ground? What is the net velocity? VBW plus PWG. For example, ఏదైనా ఒక D అనే డిస్టెన్స్ ట్రావెల్ చేయాలనుకున్నాం అనుకో, డౌన్ స్ట్రీమ్లో D అనే డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి. దెన్ వాట్ ఈస్ ద టైమ్ ఇట్ టేక్స్? టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై వెలాసిటీ. వాట్ ఈస్ ద వెలాసిటీ? VBG. ఆ డైరెక్షన్ ఎవరు ఉంటారు? VBG ఉంటారు. సో D బై VBW ప్లస్ VWG. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. క్లియర్ ఉందా? ఇది డౌన్ స్ట్రీమ్. పాజ్ చేసి నోట్ చేసుకోండి డౌన్ స్ట్రీమ్. తర్వాత మనం ఏం చేయాలి? అప్ స్ట్రీమ్కి వెళ్ళాలి. పాజ్ చేసి నోట్ చేసుకోవాలి. చేసుకున్నారా? సో అప్ స్ట్రీమ్కి వెళ్ళాలి. అప్ స్ట్రీమ్ అంటే ఎలాగా? ఆపోజిట్ డైరెక్షన్, ఆపోజిట్ టు వాటర్ డైరెక్షన్. ఇప్పుడు ఆపోజిట్ అంటే VWG అలా ఉంది. బోట్ ఎలా వెళ్తుంది? మరి బోట్ ఎలా వెళ్తుందో చెప్పాలి. ఇది బోట్ అనుకో. దిస్ ఈజ్ VBW బార్. ఇక్కడ రివర్ వెళ్తుంది. రివర్ ఎంత వెళ్తుంది? VWG బార్. రెండు ఎలా ఉన్నాయి? ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నాయి. ఆపోజిట్ డైరెక్షన్ అంటే వెక్టార్స్ కలిపినప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది? ఆపోజిట్ డైరెక్షన్ రిజల్టెంట్లో ఏమొస్తుంది? మైనస్ వస్తుంది. ఈ ఫార్ములా మారదండి. అది యు ఆర్ యాడింగ్ వెక్టోరియల్లీ. ఇక్కడ మైనస్ తీసుకోకూడదు. దిస్ ఈజ్ ఫిక్స్డ్ ఫార్ములా. ఇది పిన్ చేసేసేయాలి. దిస్ ఇస్ పిన్ ఫార్ములా. ఇట్ డజంట్ చేంజ్. దీని యొక్క రిజల్ట్ అంటే మనకు మైనస్ వస్తుంది. మనం పారలాక్సిస్ థియరంలో ఏ బార్ ప్లస్ బి బారే చేసాం, కానీ ఆ రెండు ఆపోజిట్ ఉన్నప్పుడు రిజల్ట్ ఏమొచ్చింది? మైనస్ వచ్చింది. అర్థమైంది? అక్కడ పిల్లలు కన్ఫ్యూజ్ అవుతారు, జాగ్రత్త చూసుకోవాలి. ఓకేనా? సో VBG ఈజ్ ఈక్వల్స్ టు VBW మైనస్ VWG. రెండు మైనస్ చేయాలి. సో ఇక్కడ టైం ఎంత పడుతుంది? మైనస్. సో అప్ స్ట్రీమ్లో ఏమొస్తుంది? నెట్ వెలాసిటీ అంటే ఏం చెప్తావు? VBW మైనస్ VWG. ఇక నువ్వు గమనిస్తే ఈ వాల్యూ పాజిటివ్ రావాలంటే బోట్ వెలాసిటీ ఎలా ఉండాలి? ఎక్కువ ఉండాలి వాటర్ వెలాసిటీ కన్నా. ఇప్పుడు ఇది ఇలా వెళ్తుంది, వాటర్ ఎదురుకుండా వస్తుంది, దానికన్నా దీని వెలాసిటీ ఎక్కువ ఉంటేనే ముందుకు వెళ్తుంది. అప్పుడే నీకు పాజిటివ్ వాల్యూ వస్తుంది వెలాసిటీకి. దానికన్నా వాటర్ కన్నా బోట్కి తక్కువ వెలాసిటీ ఉందనుకో, వాటర్లో కొట్టుకుపోద్ది వెనక్కి. అంటే వాటర్తో పాటుగా పోతుంది. వాటర్ని మనం నెగిటివ్ అనుకున్నాం కదా ఇక్కడ, అందుకు మనకి నెగిటివ్ వస్తుంది. చాలా జాగ్రత్త చూసుకోవాలి. సో ఇది నెగిటివ్ వచ్చిందంటే అర్థం ఏంటి? నువ్వు సబ్స్టిట్యూట్ చేసేటో వాల్యూస్ ఏమైనా తప్పేసామో చూసుకోవాలి. లేదంటే వాటర్ వెలాసిటీ ఎక్కువ ఇచ్చి ఉండొచ్చు, జాగ్రత్తగా చూసుకోవాలి. వాటర్ వెలాసిటీ ఎక్కువ ఉందనుకోండి, వాటర్తో పాటు కొట్టుకుపోద్ది బోట్ వెలాసిటీ ఎక్కువ ఉంటే అప్పుడు దెన్ ఇట్ ఓవర్కమ్స్ దట్ VW అండ్ గోస్ ఫార్వర్డ్. అర్థమైందా? సో జాగ్రత్త చూసుకుని రాసుకోవాలి. పాజ్ చేసి నోట్ చేసుకో. దిస్ ఇస్ సెకండ్ కేస్ అప్ స్ట్రీమ్. థర్డ్ కేసులోకి వెళ్ళిపోతాం. దాంట్లోకి వెళ్దాం. పాజ్ చేసి రాసుకున్నారా? రైట్. థర్డ్ దాంట్లోకి వెళ్ళిపోదాం.
థర్డ్ కేస్ ఏంటి? క్రాసింగ్. నౌ బోట్ ఈస్ దేర్, ఇట్ షుడ్ క్రాస్. క్రాసింగ్ ద రివర్ ఇన్. ఇప్పుడు క్రాస్ చేసేటప్పుడు ఈ క్రాస్ చేసేవాడికి 2 ఎయిమ్స్ ఉండొచ్చు ప్రస్తుతానికి. అడిగి ఎన్నన్నా ఎయిమ్స్ ఉండొచ్చు జీవితంలో, ప్రస్తుతానికి అడిగి 2 ఎయిమ్స్ ఉన్నాయి అనుకో. ఒక ఎయిమ్ ఏంటంటే నేను ఈ రివర్ని క్రాస్ చేయాలి, షార్టెస్ట్ టైంలో వెళ్ళిపోవాలి, త్వరగా షార్టెస్ట్ టైంలో వెళ్ళిపోవాలి. అర్థమైందా? రెండో ఏమేంటి? నేను రివర్ని క్రాస్ చేయాలి కానీ నేను పెట్రోల్ సేవ్ చేసుకోవాలి. నేను పెట్రోల్ సేవ్ చేసుకోవాలంటే నాకు ఎక్కువ టైం పెట్టినా పర్వాలేదు కానీ తక్కువ దూరం పట్టాలి, అంటే షార్టెస్ట్ పాత్లో వెళ్ళాలి. అర్థమైందా? చూడాలి. రివర్ని క్రాస్ చేసేవాడికి 2 ఎయిమ్స్ ఉన్నాయి ఇక్కడ. నేను త్వరగా వెళ్ళిపోవాలి, పెట్రోల్ ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఎంత పాత అయినా పర్వాలేదు, నేను త్వరగా వెళ్ళిపోవాలంటే షార్టెస్ట్ టైంలో వెళ్ళిపోవాలి క్రాస్ చేసేవాడు. లేదంటే షార్టెస్ట్ పాత్లో వెళ్ళాలి, నాకు పెట్రోల్ సేవ్ అవ్వాలి, షార్టెస్ట్ పాత్లో వెళ్ళాలి. 2 సిచ్యువేషన్స్ చూద్దాం. ఫస్ట్ లెట్స్ సీ క్రాసింగ్ ద రివర్ ఇన్ షార్టెస్ట్ పాత్. ఏం కేసు ఇది? షార్టెస్ట్ పాత్ కేసు, గుర్తుపెట్టుకోవాలి. స్టార్. క్రాసింగ్ ద రివర్ ఇన్ షార్టెస్ట్ పాత్లో వెళ్ళాలి అనుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు రివర్ తీసుకుందాం. దిస్ ఈజ్ రివర్. ఎప్పుడైనా షార్టెస్ట్ పాత్ ప్రాబ్లం ఉంటే బెటర్ నాట్ టు రిమెంబర్ ద ఫార్ములాస్. డయాగ్రామ్ డ్రా చేసుకోగలిగితే నీకు ఫార్ములాస్ ఆటోమేటిక్గా వస్తాయి. అర్థమైందా? ఎలా వస్తాయి చూద్దాం. ఇది రివర్, ఇక్కడ నువ్వు ఉన్నావు, ఏ దగ్గర ఉన్నావు, ఎలా వెళ్ళాలి నువ్వు? హౌ డూ యూ వాంట్ టు గో? షార్టెస్ట్ టైమా, షార్టెస్ట్ పాతా? షార్టెస్ట్ పాత్. యూ వాంట్ టు గో ఇన్ షార్టెస్ట్ పాత్. షార్టెస్ట్ పాత్ ఏంటి? ఇక్కడ నుంచి అవతలకి వెళ్ళడానికి వాట్ ఈస్ ద షార్టెస్ట్ పాత్ అంటే ఏమంటావు? స్ట్రైట్ లైన్, ముక్కుసూటిగా వెళ్ళిపోవాలంతే. ముక్కుసూటిగా వెళ్ళగలిగామనుకో అదే నీ షార్టెస్ట్ పాత్. ముక్కుసూటిగా వెళ్ళిపోతే అదే షార్టెస్ట్ పాత్. ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటే నీ బోర్డు తీసుకున్నావు, ఇలా వెళ్తున్నావు, కానీ ఇక్కడ ఎవరున్నారు ఇక్కడ? వాటరు, దానికి ఒక వెలాసిటీ ఉంది, అదే ఊరికే కూర్చోలే. ఇట్ హ్యాస్ వెలాసిటీ ఇన్ దిస్ డైరెక్షన్. ఆ డైరెక్షన్లో వెలాసిటీ ఉంది. రివర్ అనేది ఆ డైరెక్షన్లో ఫ్లో అవుతూ ఉంది, ఈ డైరెక్షన్లో వెళ్తూ ఉంది. ఈ విధంగా నేను స్ట్రైట్గా పోతానని చెప్పి నువ్వు బోట్ పట్టుకుని ఇలా వెళ్ళిపోతే నీ వాటర్ ఇలా తోసేసి నువ్వు ఇలా వెళ్ళకుండా ఇటేటో పోయి ఇక్కడెక్కడో ఎండ్ అవుతావు. నువ్వు ఎలా వెళ్దాం అనుకున్నావు? షార్టెస్ట్ పాత్రలో వెళ్దాం అనుకున్నావు. అంటే నువ్వు ఇక్కడ కూర్చుని ఎవడో చూస్తున్నాడు, వాడికి ఎలా కనిపించాలి? నువ్వు ఏ నుంచి బీకి ఇలా పోతున్నట్టు కనిపించాలి. అలాంగ్ ఏబీ నువ్వు ట్రావెల్ చేస్తున్నట్టుగా కనిపించాలి గ్రౌండ్ అబ్జర్వర్కి. అంటే ఇటువైపు ఎవరు ఉండాలి? వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఉండాలి. అంటే నువ్వు బోట్ని ఎలా నడపాలి? నువ్వు బోట్ నడిపే వెలాసిటీ ఏంటి? విత్ రెస్పెక్ట్ టు వాటర్ నువ్వు ఎలా నడపాలి? ఈ డైరెక్షన్ నడపాలి. కొంచెం పెద్దగా ఇద్దామే, చిన్నదైపోయింది. సో వాటర్ వెలాసిటీ కొద్దిగా ఎక్కువ తీసుకున్నాం. ఇది వాటర్ వెలాసిటీ, ఇదేమో బోట్ వెలాసిటీ. అది ఇదేంటిది? ఈ డైరెక్షన్లో ఎవరున్నారు? వి బోట్ విత్ రెస్పెక్ట్ టు వాటర్. సో విత్ రెస్పెక్ట్ టు వాటర్ నువ్వు ఇలా నడిపితే ఈ వాటర్ వెలాసిటీ VWG ఉంది కదా, VWG బార్, అది నీ వెలాసిటీని, నీ బోట్ని ఇలా తోసి 2 కలిపి ఈ డైరెక్షన్లో నిన్ను తీసుకెళ్తాయి. ఎందుకని? యు నో దట్ VBG బార్ ఈజ్ ఈక్వల్స్ టు VBW బార్ ప్లస్ VWG బార్. ఈ 2 కలిపితే ఇది వస్తుంది. ట్రయాంగిల్లో చూడండి, ఈ విధంగా నువ్వు బోట్ని నడిపితే ఇది VBW కదా, ట్రయాంగిల్లో దిస్ ప్లస్ దిస్ విల్ గివ్ యూ దిస్. సో నువ్వు షార్టెస్ట్ పాత్లో వెళ్ళాలి అంటే యూ షుడ్ మేక్ సమ్ థీటా యాంగిల్ విత్ ద నార్మల్ సో దట్ ద వాటర్ పుషెస్ యూ ఇన్ దిస్ ఏబీ డైరెక్షన్లో తీసుకెళ్తుంది. సో ఇప్పుడు సింపుల్గా మనకి అన్ని డైరెక్షన్స్, అన్ని యాంగిల్స్ వచ్చేసినాయి. ఇది 90 డిగ్రీస్ కదా. సో నీకు ఈ 2 ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. మన డెరివేషన్స్లో మనం ఏం చేస్తున్నాం? వీఆర్ అజ్యూమింగ్ వీ నో VBW, వీ నో VWG, వీ డోంట్ నో VBG. VBG is the resultant of boat velocity and water velocity. So we know these two, we know those two, and we don't know this. This is the resultant one, right? Resultant of this and this. అది. సో VBG ఇప్పుడు ఎలా రాసుకోవచ్చు చెప్పండి? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ VBGని రూట్ ఓవర్, ఇది హైపోటెన్యూస్ కదా,
సో VBW స్క్వేర్ మైనస్ VWG స్క్వేర్ అని రాసుకోవచ్చా? సో ఇక్కడ క్లియర్గా మనకి డయాగ్రామ్ ఉంది. ఇదేమో హైపోటెన్యూస్, ఇదేమో సైడ్, ఇది ఒక సైడ్. కాబట్టి VBGని ఎలా రాసుకోవచ్చు? దిస్ స్క్వేర్ మైనస్ దట్ స్క్వేర్ మనకు వచ్చేసి. సో మనకి వెలాసిటీ ఏ వెలాసిటీతో వెళ్తుంది అలాంగ్ AB అనేది మనకు వచ్చేసి. నెక్స్ట్ ఎంత, మరి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి, ఎంత యాంగిల్ చేయాలి నువ్వు, ఎంత యాంగిల్ నార్మల్తో చేయాలి, టీటా యాంగిల్ చేయాలి. ఎంత యాంగిల్ చేయాలంటే నువ్వు tan θ అప్లై చేయొచ్చు, sin θ అప్లై చేయొచ్చు, cos θ అప్లై చేయొచ్చు. వన్స్ యూ నో ఆల్ త్రీ యూ కెన్ అప్లై ఎనీథింగ్. అర్థమైందా? ఒకవేళ నీకు ఇది తెలుసు అబ్బా, నీకు మనం ఏమనుకున్నాం ఈ రెండు తెలుసు అనుకున్నాం కాబట్టి sin θ అప్లై చేయొచ్చు కదా. sin θ అప్లై చేద్దాం. sin θ ఈజ్ ఈక్వల్ టు opposite, what is opposite? VWG by what is hypotenuse? VBW. See, we got theta. So theta is equals to ఎంత అవుతుంది? theta is equals to theta is equals to sin inverse, sin at వెళ్తే sin inverse అవుతుంది, VWG by VBW. సో మనకి VBG వచ్చేసింది, theta కూడా వచ్చేసింది. అర్థమైంది? కానీ వాడు నార్మల్తో అడగకపోవచ్చు. ఫైండ్ ద యాంగిల్ విత్ ద వాటర్ ఫ్లో అంటాడు. యాంగిల్ విత్ ద వాటర్ ఫ్లో. ఇది టీటా ఏంటి? దిస్ ఈజ్ విత్ నార్మల్ టు ద వాటర్ ఫ్లో, నార్మల్ టు ద వాటర్ ఫ్లో. బట్ ఐ వాంట్ యాంగిల్ విత్ ద వాటర్ ఫ్లో, యాంగిల్ విత్ వాటర్ ఫ్లో, వాటర్ ఫ్లోతో యాంగిల్ కావాలి. యాంగిల్ విత్ ద వాటర్ ఫ్లో, యాంగిల్ విత్ వాటర్ ఫ్లో అంటే ఇది వాటర్ ఫ్లో ఈ డైరెక్షన్ కదా, ఇది VWG బార్ కదా, ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా డ్రా చేసుకోవచ్చు, తప్పేం లేదు. సో ఇది ఎంత ఆల్రెడీ 90. సో వాటర్ ఫ్లోతో ఎంత అంటే ఏం చెప్తావు? 90 ప్లస్ టీటా. వాటర్ ఫ్లోతో ఎంత అంటే ఏం చెప్తావు? 90 ప్లస్ టీటా. సో యాంగిల్ విత్ దిస్ ఈజ్ 90 ప్లస్ 90 డిగ్రీస్ ప్లస్ టీటా అంటే 90 డిగ్రీస్ ప్లస్ సైన్ ఇన్వర్స్ VWG బై VBW. పై బయట కూడా అని రాసుకోవచ్చు 90 డిగ్రీస్, నో ప్రాబ్లం. సో 90 డిగ్రీస్ ప్లస్ సైన్ ఇన్వర్స్ VWG బై VBW. సో మనకి యాంగిల్ వచ్చేసింది, ఈ వెలాసిటీ కూడా వచ్చేసింది, రెండు వచ్చేసింది. ఇంకొక విషయం తెలుసుకోవాలి, అదేంటంటే టైం. ఇక్కడ దాకా ఫార్ములాస్ అన్నీ కూడా రాసుకొని జాగ్రత్తగా. ఇవన్నీ రావాలి అంటే ఈ డయాగ్రామ్ గీసుకోగలిగితే సరిపోతుంది. ఈ డయాగ్రామ్ ఎలా గీసుకోవాలో జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా? రైట్, టైంకి వెళ్ళిపోదాం. టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు, టైం మనకి లెట్స్ టేక్ ద విడ్త్ ఆఫ్ ది రివర్ ఈజ్ D. విడ్త్ ఆఫ్ ది రివర్ ఎంత? D విడ్త్ ఆఫ్ ది రివర్ అయితే టైం ఎంత పడుతుంది క్రాస్ చేయడానికి? డిస్టెన్స్ బై వెలాసిటీ అలాంగ్ దట్ డిస్టెన్స్. గుర్తుపెట్టుకోవాలి, టైం అంటే ఏంటి? డిస్టెన్స్ బై డిస్టెన్స్, వెలాసిటీ అలాంగ్ దట్ డిస్టెన్స్. డిస్టెన్స్ బై వెలాసిటీ అలాంగ్ దట్ డిస్టెన్స్. D డైరెక్షన్లో ఉన్న వెలాసిటీ ఎవరు? VBG. కాబట్టి D బై VBG అంటే D బై VBG అని రాసుకోవచ్చు. లేకపోతే VBGకి ఫార్ములా ఉంది మనకి. VBG ఫార్ములా ఏంటి? BW స్క్వేర్ మైనస్ VWG స్క్వేర్. దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ టైమ్. సో వెన్ యూ గో ఇన్ ఎ షార్టెస్ట్ పాత్, వాట్ ఈస్ ద రిజల్టెంట్ వెలాసిటీ? VBW స్క్వేర్ మైనస్ VBWG. Clear? What is the angle with what angle you have to go? With water flow 90 plus theta and 90 plus sin inverse VWG by VBW. How much time it takes? This is very very important. Star formula గుర్తుపెట్టుకోవాలి. స్టార్ ఫార్ములా గుర్తుపెట్టుకోవడం మంచిది. T is equal to D by VBG అంటే D by root over VB square VBW square minus VW square G. జాగ్రత్తగా చూసుకోవాలి. V square WG జాగ్రత్తగా చూసుకోవాలి, రాసుకోవాలి. పాజ్ చేసి రాయండి. నెక్స్ట్ కేసు ఏంటి? షార్టెస్ట్ టైం. సో క్రాసింగ్ ద రివర్ ఇన్ షార్టెస్ట్ టైం. షార్టెస్ట్ టైంలో క్రాస్ చేయాలంట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రివర్ తీసుకుందాం. లాస్ట్లో అని ఒక దగ్గర చూద్దాం. దిస్ ఈజ్ డిస్టెన్స్ D. ఇక్కడ ఏ దగ్గర ఉన్నావు? ఏ దగ్గర ఉంటే నువ్వు షార్టెస్ట్ టైంలో వెళ్ళాలి అంటున్నావు. షార్టెస్ట్ టైంలో వెళ్ళాలి అంటే ఎలా వెళ్ళాలి గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్ యూ వాంట్ టు గో ఇన్ షార్టెస్ట్ టైం, యూ హ్యావ్ టు గో
or you have to point your boat VBW bar, your boat velocity with respect to water should be normal to water flow. గుర్తుపెట్టుకోవాలి. ఏం చేయాలి, బోట్ని ఎలా రో చేయాలి, దట్ బోట్ని ఎలా రో చేయాలంటే ఇట్ షుడ్ గో నార్మల్ టు ద వాటర్ ఫ్లో. అంటే వాటర్ ఫ్లో ఈ విధంగా వెళ్తుంది కదా, దిస్ ఈజ్ యువర్ వాటర్ ఫ్లో, దిస్ ఈజ్ VWG బార్, దట్ ఈస్ యువర్ వాటర్ ఫ్లో. యూ హ్యావ్ టు గో ఇన్ దిస్ డైరెక్షన్ నార్మల్లీ. అంటే ఎగ్జాక్ట్గా ఆపోజిట్ డైరెక్షన్ చూడాలి. ఎగ్జాక్ట్గా ఆపోజిట్ డైరెక్షన్ చూసుకుంటూ బోట్ నడుపుకుంటూ వెళ్ళావనుకో, అర్థమైందా? నడుపుకుంటూ వెళ్తే ఎగ్జాక్ట్ ఆపోజిట్ డైరెక్షన్కి వెళ్తావా, ఎగ్జాక్ట్ ఆపోజిట్ పాయింట్కి వెళ్తావా, వెళ్ళవు. ఎందుకని, ఇలా వెళ్తూ ఉంటే అంటే VBW బార్తో నువ్వు ఆ విధంగా వెళ్తూ ఉంటే నిన్ను ఎవరు తోసేస్తారు, వాటర్ ముందుకు తోసేస్తుంది. ఎవరా వాటర్, ఈయన VWG బార్ ఉన్నారు కదా, అతను ఏం చేస్తాడు, ఇటు తోసేస్తాడు. VWG బార్ తోసేసి నిన్ను ఈ విధంగా తీసుకెళ్తాడు. దీన్నే మనం ఏమంటాం, V ఆఫ్ బోట్ అంటే బోట్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. సో గ్రౌండ్ నుంచి చూసేవాడికి బోట్ ఎలా వెళ్తుంది, ఇలా వెళ్తుంది. బట్ వాట్ ఈస్ ద అడ్వాంటేజ్? అడ్వాంటేజ్ ఈజ్ షార్టెస్ట్ టైం. యూ గో ఇన్ షార్టెస్ట్ టైంలో వెళ్తాం. ఫస్ట్ ఎందుకు అలాగా అనేది ఒకసారి చూద్దాం. ఎందుకు అలాగే వెళ్ళాలి, అలా వెళ్తేనే షార్టెస్ట్ టైం ఎందుకు అనేది ఒకసారి చూసేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నార్మల్ కదా, ఓకే, నువ్వు అలా వెళ్ళకుండా ఇలా వెళ్తున్నావు, అలా వెళ్ళకుండా ఇలా వెళ్తున్నావు. ఎందుకంటే షార్టెస్ట్ టైంలో వెళ్ళాలంటే యూ హ్యావ్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ వాటర్ వెలాసిటీ హెల్ప్ తీసుకుందాం అని చెప్పేసి వాటర్ వెలాసిటీ ఎటైతే ఉందో, దిస్ ఈజ్ వాటర్ వెలాసిటీ ఎటైతే ఉందో అటే నేను వెళ్తాను. VBW బార్ నేను ఆ డైరెక్షన్లో కొద్దిగా హెల్ప్ తీసుకుని వెళ్తాను అనుకుంటే ప్రాబ్లం ఏమవుతుందంటే, యు ఆర్ టేకింగ్ ద హెల్ప్ ఆఫ్ వాటర్ వెలాసిటీ, బాగానే ఉంది, బట్ నువ్వు దూరం వెళ్ళిపోతావు ఇంకా. సో దీని హెల్ప్ తీసుకుంటూ ఇంకా దూరం వెళ్ళిపోతూ ఎక్కువ పాత అవ్వడం వల్ల ఎక్కువ టైం పట్టేస్తుంది నీకు. నీ గోల్ ఏంటి, తక్కువ టైంలో వెళ్ళడానికి. సో ఎందుకు ఫిజికల్గా ఇది ఎందుకు మనకి ఎక్కువ టైం పట్టేస్తుంది అంటే, నువ్వు వాటర్ హెల్ప్ తీసుకుంటున్నావు కానీ ఎక్కువ దూరం ట్రావెల్ చేసేస్తావు. సో ఆటోమేటిక్గా ఎక్కువ టైం వెళ్ళిపోతావు అనమాట. దాన్ని మ్యాథమెటికల్గా ఎలాగో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది టీటా యాంగిల్ చేస్తుంది అనుకున్నాం. టీటా యాంగిల్ చేస్తుంటే ఇటువైపు ఎంత వెలాసిటీ ఉంటుంది, VBW sin θ. ఇటువైపు ఎంత వెలాసిటీ ఉంటుంది చూడండి, VBW cos θ. టైం ఎంత పడుతుంది అంటే ఏంటి, ఇక్కడ డి అనే విడ్త్ తీసుకున్నాం అనుకోండి. టైం, వాట్ ఈస్ ద టైం ఇట్ టేక్స్ అంటే ఒకసారి టైం కింద ఫార్ములా అయిపోయింది. టైం అంటే డిస్టెన్స్ బై వెలాసిటీ అలాంగ్ ఇట్. ఇప్పుడు డి వెలాసిటీ అలాంగ్ ఇట్ ఎంత, వెలాసిటీ అలాంగ్ ది డిస్టెన్స్ ఎంత, VBW sin θ. సో D by VBW sin θ. ఇప్పుడు ఆ టైంని తక్కువ చేయాలి. ఈ రెండు కాన్స్టెంట్, ఈ రెండు ఫిక్స్డే. బోటు ఇంజిన్ ఒకటే ఉంది, డిస్టెన్స్ ఆఫ్ ది రివర్ అదే ఉంది. కానీ ఇక్కడ నువ్వు దీన్ని sin θతో ఆడుకోవచ్చు. ఈ టైంని మినిమం చేయాలంటే sin θ చాలా ఎక్కువ ఉండాలి. వాట్ ఈస్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ sin θ? 1. మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ sin θ ఎంతమ్మా? 1. ఎప్పుడు అవుతుంది 1? θ ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees దగ్గర అవుతుంది. సో ఈ θ ఎంత ఉండాలి? 90 degrees ఉండాలి. అందుకే VBW ఎలా వెళ్ళాలి, షుడ్ బి నార్మల్ టు ద వాటర్ ఫ్లో. ఎందుకు అర్థమైందా? సో ఏ డైరెక్షన్లో వెళ్ళినా ఈ VB sin θ అనేదే మీకు టైం మీద ఆధారపడి ఉంటుంది. సో టైం ఈజ్ ఈక్వల్స్ టు, టైం అనేది VB sin θ మీద ఆధారపడి ఉంటుంది, అంటే sin θ మీద ఆధారపడి ఉంటుంది. ఆ sin θని ఒకటి చేసుకోగలిగితే మనకి చాలా తక్కువ టైం అయిపోతుంది. ఆ ఒకటి ఎలా చేస్తావు అంటే θ ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees తీసుకుంటావు. సో ఇది రాసుకోవాలి, నేను చెప్పేస్తున్నా. రాసుకోవాలి, రైట్. సో మనకి ఇప్పుడు అర్థమైంది. ఏమర్థమైంది? షార్టెస్ట్ పాత్లో వెళ్ళాలంటే వాటర్ ఇలా వెళ్తుంటే నువ్వు వాటర్కి ఒక యాంగిల్ చేసుకుంటూ వెళ్ళాలి, θ యాంగిల్ చేస్తూ వెళ్ళాలి. ఆ θ ఫార్ములా కూడా మనం డిరైవ్ చేస్తాం, సైన్ ఇన్వర్స్ VW బై VB అని చెప్పేసి. ఇప్పుడు షార్టెస్ట్ టైంలో వెళ్ళాలి అంటే ఏం చెప్పాము, యూ షుడ్ గో ఎగ్జాక్ట్లీ టు ద ఆపోజిట్, యూ షుడ్ రో ఎగ్జాక్ట్లీ టు ద ఆపోజిట్ పాయింట్, దెన్ యూ గో ఇన్ ఏ షార్టెస్ట్ టైం, బట్ నాట్ ఆన్ ఏ షార్టెస్ట్ పాత్. ఎందుకంటే నువ్వు బోట్ ఎలా వెళ్తుంది, ఈ డైరెక్షన్ ఉంది, షార్టెస్ట్ పాతా కాదు. This is not shortest path. This is more than the shortest path, right? So ఇది షార్టెస్ట్ పాత్ కాదు, కానీ షార్టెస్ట్ టైం అన్నమాట.
షార్టెస్ట్ పాత్ కాదు కానీ షార్టెస్ట్ టైం. ఓకే, ఇప్పుడు వీబీజీ ఫార్ములా రాయమంటే ఏం రాస్తాం? వీబీజీ ఈజ్ ఈక్వల్స్ వీబీజీ నౌ ఈజ్ హైపోటెన్యూస్. వీబీజీ నౌ ఈజ్ హైపోటెన్యూస్, ఇందాక సైడ్. సో వీబీడబ్ల్యూ స్క్వేర్ ప్లస్ వీడబ్ల్యూజీ స్క్వేర్ షార్టెస్ట్ టైంలో. ఓకేనా? రైట్. నెక్స్ట్ వాట్ ఈస్ ద టైమ్ ఇట్ టేక్స్? టైమ్ ఇట్ టేక్స్ అంటే ఏం చెప్తావు? సింపుల్గా టైమ్ ఈజ్ ఈక్వల్స్ డిస్టెన్స్ బై, ఇదేమో డిస్టెన్స్ బై వెలాసిటీ. వాట్ ఈస్ ద వెలాసిటీ హియర్? వీబీడబ్ల్యూ. వెలాసిటీ ఎవరమ్మా? వీబీడబ్ల్యూ. ఒకవేళ వీబీడబ్ల్యూ లేదు, మిగతా రెండు ఉన్నాయి, దీన్ని తీసుకురావచ్చుగా పైథాగరస్ వేసి, ప్రాబ్లం ఏం లేదు మనకు. వన్స్ ఇఫ్ యూ హ్యావ్ ట్రయాంగిల్ అండ్ సమ్ ఫ్యూ వాల్యూస్ యూ కెన్ ఈజీలీ క్యాలిక్యులేట్ దీస్ థింగ్స్. సో దిస్ ఈస్ ద టైమ్, షార్టెస్ట్ టైం. రిమెంబర్, షార్టెస్ట్ టైం టు క్రాస్ చేయడానికి ఇది షార్టెస్ట్ టైం. కానీ ఇక్కడ మనం బి దగ్గరికి వెళ్ళలే, షార్టెస్ట్ పాత్లో బి దగ్గరికి వెళ్ళాం. ఏ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి బి దగ్గరికి వెళ్ళాం. కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాం? ఏ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి సికి వెళ్ళాం. బీకి వెళ్ళలే, సికి వెళ్ళాం. అంటే మన ఆపోజిట్కి ట్రై చేసినా, ఆపోజిట్కి ఏం చేసుకుని వెళ్తే మనం సికి వెళ్ళాం. ఎంత డిస్టెన్స్ వెళ్ళాము అంటే ఎక్స్ వెళ్ళాము అనుకుందాం. బి నుంచి సికి ఎంత డిస్టెన్స్ ఉంది? ఎక్స్ ఉంది. యూ డ్రిఫ్టెడ్ ఫ్రమ్ బి టు సి, అందుకే ఎక్స్ని డ్రిఫ్ట్ అంటాం. ఎక్స్ని ఏమంటామమ్మా? డ్రిఫ్ట్ అంటాం. చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఎక్స్ మనం డ్రిఫ్ట్ అంటాం. ఆ డ్రిఫ్ట్ని ఎలా మెజర్ చేయాలి అంటే ఎంత ఆ డైరెక్షన్లో, హారిజాంటల్గా ఎంత డైరెక్షన్లో బోటు షిఫ్ట్ అయిపోయింది అనేది మనం డ్రిఫ్ట్ అంటాం. ఆ డ్రిఫ్ట్ కూడా మెజర్ చేయాలి, అది కూడా మెజర్ చేద్దాం. ఓకేనా? ఇది షార్టెస్ట్ టైము. పక్కన పెట్టు. ఈ టైంని మనం ఇలా కూడా మెజర్ చేయొచ్చా? నేను చెప్పాను డిస్టెన్స్ బై వెలాసిటీ, డిస్టెన్స్ బై వెలాసిటీ అలాంగ్ దట్ డిస్టెన్స్. ఇప్పుడు డీకి వీబీడబ్ల్యూ అన్నా, మరి బోట్ ఎక్స్ కూడా ట్రావెల్ చేసింది అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఎక్స్ ట్రావెల్ చేసింది. మరి ఎక్స్కి ఉన్న వెలాసిటీ, ఎక్స్ డైరెక్షన్లో ఉన్న వెలాసిటీ ఎవరు? వీడబ్ల్యూ. కాబట్టి ఇది కూడా టైం మెజర్ చేయొచ్చు, అలా కూడా టైం మెజర్ చేయొచ్చు. అంటే ఎక్స్ అనే డైరెక్షన్లో మనం వెళ్తున్నానికి ఎంత టైం పట్టింది, ఎంత వెలాసిటీతో వెళ్తున్నాం? వాటర్ వెలాసిటీ వీడబ్ల్యూజీతో వెళ్తుంటే ఎంత టైం పడుతుంది? టైం ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై వెలాసిటీ. సో మనకి ఇక్కడ ఒకటే టైంకి రెండు ఉన్నాయి. ఇప్పుడు నీకు ఒకవేళ డి తెలుసు, వీబీ తెలుసు, వీడబ్ల్యూ తెలుసు, డ్రిఫ్ట్ కావాలి, ఈజీగా రాయొచ్చు కదా. నౌ డ్రిఫ్ట్ ఎక్స్ ఈక్వల్ టు ఫార్ములా ఏం రాయొచ్చు? ఎక్స్ ఈక్వల్ టు వీడబ్ల్యూ ఇటు వచ్చేసింది అనుకోండి, వీడబ్ల్యూజీ ఇంటూ డి బై వీబీడబ్ల్యూ. దిస్ ఈజ్ డ్రిఫ్ట్. అంటే ఎంత ఆపోజిట్ పాయింట్ నుంచి దూరంగా వెళ్ళింది అని చెప్పాలి. సో ఎంత దూరంగా వెళ్ళింది? వీడబ్ల్యూజీ ఇంటూ డి బై వీబీడబ్ల్యూ. పాజ్ చేసి నోట్ చేసుకోవాలి. షార్టెస్ట్ పాత్, షార్టెస్ట్ టైము ఒక దగ్గర రాద్దాం, కంగారు లేదు. పాజ్ చేసుకుని రాసుకున్నారు కదా, రైట్. ఇప్పుడు ఒక దగ్గర రాసేద్దాం. దిస్ ఈజ్ షార్టెస్ట్ పాత్ and shortest time, shortest path and shortest time. ఓకే, షార్టెస్ట్ పాత్ డయాగ్రామ్ చూడండి. షార్టెస్ట్ పాత్ డయాగ్రామ్ ఏంటి? ఇలా ఒక రివర్ ఉంది, డి అనే విడ్త్ ఉంది, డయాగ్రామ్ చెప్పాలి. ఇక్కడి నుంచి ఇలా వెళ్ళాలి, కానీ ఇలా వెళ్ళేది ఏంటది? విబిజి అంటే మనం గ్రౌండ్ నుంచి చూస్తే అది షార్టెస్ట్ పాత్లో వెళ్ళిపోవాలి, అలా వెళ్ళిపోవాలి వీబీజీ. వీడబ్ల్యూ ఎలా ఉంటుంది? వీడబ్ల్యూజీ ఈజ్ ఇన్ దిస్ డైరెక్షన్. మరి వీబీడబ్ల్యూ ఎలా ఉంటుంది అంటే బోట్ వెలాసిటీ ఎలా ఉంటుంది? బోట్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు వాటర్ డైరెక్షన్ ఉంటుంది. ఎంత యాంగిల్ చేస్తుంది? థీటా యాంగిల్ చేస్తుంది. ఫార్ములాస్ చెప్పండి. వీబీజీ ఫార్ములా ఏంటి? వీబీజీ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ వీబీడబ్ల్యూ స్క్వేర్ మైనస్ వీడబ్ల్యూజీ స్క్వేర్. What is sin theta formula? Sin theta is equal to VWG by VBW. Right? What is the angle made with the? These are two formulas. What is the angle made with the water flow ante em chepto? 90 degrees plus theta. This 90 kada? This is water flow kada? Is equal to 90 plus theta ante sin inverse of VWG by VBW.
నెక్స్ట్ టైం ఫార్ములా వాట్ ఈస్ ద టైమ్ ఇట్ టేక్స్ అంటే చెప్తా టీ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై వెలాసిటీ అలాంగ్ ఇట్. వాట్ ఈస్ వెలాసిటీ అలాంగ్ ఇట్? VBG. వాట్ ఈస్ VBG ఫార్ములా? √/VBW² minus VWG square. That is all about shortest path. All about shortest time. Let's do that. All about shortest time. D. ఇక్కడ నుంచి ఏ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యావు? బీకి నువ్వు పాయింట్ చేసుకుంటూ వెళ్ళాలి. బీకి రో చేయాలి బోట్ని, అంటే విత్ రెస్పెక్ట్ టు వాటర్ నువ్వు అలా రో చేయాలి. రో చేస్తే అప్పుడు ఇది ఇక్కడి నుంచి వాటర్ దాన్ని ముందుకు తీసుకెళ్ళిపోయి అలా తోసేసి బోట్ని ఇలా తీసుకెళ్తుంది. ఎక్కడికి తీసుకెళ్తుంది? సికి తీసుకెళ్తుంది. ఎక్కడ స్టార్ట్ అయ్యో? బి దగ్గర స్టార్ట్ అయ్యో. ఎంత దూరం తీసుకెళ్ళింది? సి దూరం తీసుకెళ్ళింది. ఇక్కడ వెలాసిటీ ఎంత? VBG బార్. వాట్ ఈస్ VBG ఫార్ములా? అగైన్ VBG ఈజ్ ఈక్వల్స్ టు √/VBW² plus VWG². అంటే ఈ రెండు ఇచ్చి ఇది అడుగుతాడని కాదు, ఏ రెండు ఇచ్చినా ఇంకోటి కనుక్కోవచ్చు అలా. సో ఇది అయిపోయిన తర్వాత ఇంకేం కావాలి నీకు? టైం వెరీ ఇంపార్టెంట్. టైం ఫార్ములా T ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై వెలాసిటీ. D/VBW ఆర్ X/VWG. టైం కూడా వచ్చేసింది. టైం కూడా వచ్చిన తర్వాత ఎక్స్ ఫార్ములా, డ్రిఫ్ట్ ఈజ్ ఈక్వల్స్ టు X ఈక్వల్ టు VWG ఇంటూ D/VBW. దిస్ ఇస్ డ్రిఫ్ట్ ఫార్ములా. ఎంతో దగ్గర రాసేసుకుంటే మీకు నీట్గా షార్టెస్ట్ పాత్ ప్రాబ్లం ఇచ్చినా చేసేస్తారు, షార్టెస్ట్ టైం ప్రాబ్లం ఇచ్చినా చేస్తారు. రెండు మిక్స్ చేసి ఇచ్చినా కానీ మీరు ఈజీగా చేసేస్తారు. చేయండి, నోట్ చేసుకోవాలి, పాజ్ చేసి నోట్ చేసుకో. రైట్, ఈ క్వశ్చన్ చూడండి. ఇందులో 2 కేసులు కవర్ అయ్యే క్వశ్చన్ ఇచ్చాను. ఏ విషెసా? ఏ మ్యాన్ విషెస్ టు క్రాస్ ఏ రివర్ ఇన్ ఏ బోట్. ఇఫ్ he cross the river in minimum time, so which case it is? Shortest time, minimum time. He takes 10 minutes. So shortest time లో వెళ్తే 10 minutes అట. విత్ డ్రిఫ్ట్ మరి షార్టెస్ట్ టైంలో వెళ్తే మనకి ఏముంటుంది? డ్రిఫ్ట్ ఉంటుంది. షార్టెస్ట్ టైంలో వెళ్తే డ్రిఫ్ట్ ఉంటుంది. చూడండి, షార్టెస్ట్ టైం డయాగ్రామ్ గీసుకోవాలి వెంటనే. షార్టెస్ట్ టైం రాగానే షార్టెస్ట్ టైం డయాగ్రామ్. దిస్ ఈజ్ VBW బార్, దిస్ వే VWG బార్, దిస్ వన్ ఈజ్ VBG bar. This is the direction how he goes. This is X and this is the what do you call it? Width of the river. Depth of the river కాదు, width of the river. ఓకేనా? రైట్. ఇక్కడ టైం ఎంత ఇచ్చాడు? 10 minutes ఇచ్చాడు. మరి డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? డ్రిఫ్ట్ ఎంత ఇచ్చాడు? X 120 meters ఇచ్చాడు. ఓకే, ఇంకేమి ఇచ్చాడు చూడండి. If he crosses the river taking shortest path అంటే షార్టెస్ట్ పాత్ అనగానే షార్టెస్ట్ డయాగ్రామ్ గీసేసుకుంటే ఈజీ అయిపోతుంది. ఈ డైరెక్షన్ ఏముంటుంది? VBG బార్ ఉంటుంది. ఈ డైరెక్షన్ ఎవడు ఉంటాడు? VBW బార్. ఈ విధంగా రో చేసుకోవాలి. అప్పుడు ఇలా వెళ్తే VWG బార్ తోసేసి VBG బార్ నుంచి చేసేస్తుంది. అప్పుడు టైం ఎంత పట్టిందంట? టైం ఈజ్ ఈక్వల్స్ టు 12.5 minutes. ఫైండ్ వెలాసిటీ ఆఫ్ బోట్. వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు అంటే వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు వాటర్ అనేది అంటే VBW బార్ VBW కనుక్కోవాలి. అది మ్యాటర్, అది క్వశ్చన్. ఇచ్చిన డేటా అంతా రాసేసాం, క్వశ్చన్ కూడా రాసేసాం. ఇప్పుడు ఆన్సర్ రాయాలి. క్వశ్చన్ రాస్తే ఏంటి? ఇప్పుడు ఆన్సర్ రాయాలి కదా, అది పాయింట్. టైం ఇచ్చాడు. టైం ఫార్ములా రాద్దాం ఫస్ట్. టైం ఫార్ములా ఏంటి చూడండి. వాట్ ఈస్ ద టైం ఫార్ములా ఇన్ షార్టెస్ట్ టైమ్? D/VBW, కరెక్ట్. డిస్టెన్స్ బై ఇట్స్ వెలాసిటీ అంటే VBW. దట్ ఈజ్ ఈక్వల్స్ ఎంత ఇచ్చాడు? 10 ఇచ్చాడు. సో VBW D ఈజ్ ఈక్వల్స్ టు 10 into VBW. ఒక ఈక్వేషన్ వచ్చింది మనకి ఈ డేటా నుంచి. ఈక్వేషన్ నెంబర్ 1 బాగుంది. ఒక ఈక్వేషన్ వచ్చేసింది ఈ డేటా నుంచి. ఒక ఈక్వేషన్. ఇంకోటి ఏంటి? డ్రిఫ్ట్ ఇచ్చాడు. డ్రిఫ్ట్ ఫార్ములా ఏంటి? X ఈజ్ ఈక్వల్స్ టు VWG ఇంటూ D/VBW. నేను అస్తమానం అది డ్రిఫ్ట్ వెలాసిటీ గుర్తుపెట్టుకోవడం ఫార్ములా కష్టం అనుకోకూడదు. ఎందుకంటే D/VBW ఈజ్ ఈక్వల్స్ టు X/VW అని రాసుకున్నాగా అక్కడి నుంచే ఇప్పుడు అంటే X/VW అని రాసుకోవడం ఈజీ కదా నీకు. ఆ ఫార్ములాని ఇప్పుడు కూడా 2 స్టెప్లో డిరైవ్ చేయొచ్చు మనం. X ఎంత అంటున్నాడు? 120 అంటున్నాడు. 120 ఈజ్ ఈక్వల్స్ టు
మరి ఈ d/vbwనే కదా మనకి 10 అంటే, d/vbw అంటే ఎంత 10. సో vwg ఇంటూ 10 కొట్టేసామనుకో, vwg వచ్చేసింది. vwg ఎంత వచ్చింది? 12 meters/second వచ్చింది. పర్ యాక్చువల్లీ మినిట్స్, 12 meters/minute. మనకి మినిట్స్లో ఉన్నది కదా, మినిట్స్లో ఉంచాం. 12 meters/minute మార్చక్కర్లే సెకండ్స్లోకి, అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. vwg వచ్చేసింది అనమాట. సో vwg వచ్చింది, డీకి ఏదో రిలేషన్ వచ్చింది, ఇక్కడ ఏదో టైం ఇచ్చాడుగా. షార్టెస్ట్ పాత్లో టైం ఫార్ములా చెప్పండి. t = d/vbg. vbgని మనం ఎలా రాసుకుంటాం? √vbw² మైనస్ vwg² అని రాస్తాంగా షార్టెస్ట్ పాత్లో టైం ఫార్ములా. షార్టెస్ట్ పాత్లో టైం ఫార్ములా రివైజ్ చేసుకోవాలి. రైట్, ఈ టైం ఎంతంట? 12.5 minutes. ఇక్కడ మినిట్స్ ఉంది, ఇక్కడ కూడా మినిట్స్లో ఉంచేసాము, అందుకే అన్ని మినిట్స్లో ఉంచేస్తే మార్చుకోక్కర్లేదు దేన్ని. సో డి ఎంత ఇచ్చాడు? డి మనకి ఇవ్వలే, కానీ ఇక్కడ ఉంది. d = 10 vbw బై √vbw² మైనస్ vwg మనం ఆల్రెడీ డెరైవ్ చేసాం, అంతది 12². సో ఈ ఈక్వేషన్లో మనకి తెలియంది ఏంటి? ఈక్వేషన్లో తెలియంది ఏంటి? vbw. మనకు కావాల్సింది ఏంటి? vbw. సాల్వ్ చేయొచ్చుగా, ఆ ఈక్వేషన్ సాల్వ్ చేయండి. దీన్ని ఇటు తీసుకొచ్చి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే vbw వాల్యూ 20 వస్తుంది. vbw ఎంత వస్తుందమ్మా? 20. జాగ్రత్త రాసుకోవాలి, 20. ఓకేనా? అది సాల్వ్ చేసేసి ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ కేస్ చూద్దాం. ఇంపార్టెంట్ కేస్, ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ఎ రివర్. దిస్ ఈస్ ద పాయింట్ A and this is a normal. Now what they say is boat is going in this direction, vbw bar. Boat is going in that direction, making an angle some alpha an angle చేస్తున్నాను. ఇప్పుడు నేను ఒక లైన్ తీసుకుంటున్నాను, సమ్ ఆర్బిటర్ లైన్, వాడు ఇచ్చిన సమ్ ఆర్బిటర్ లైన్ ఏబీ లైన్ తీసుకుంటున్నాను. ఆ ఏబీ లైన్ ఎంత చేస్తుంది అంటే టీటా చేస్తుంది. ఏబీ లైన్ ఏం చేస్తుంది? టీటా చేస్తుంది. నువ్వు ఎటు వెళ్తున్నావు? ఏబీ వైపు వెళ్తున్నావా? వెళ్ళట్లే, ఏబీ వైపు వెళ్ళట్లే. నువ్వు ఎటు వెళ్తున్నావు? ఆల్ఫా యాంగిల్ చేసుకుంటూ పోతున్నావు. ఆల్ఫా యాంగిల్ చేసే డైరెక్షన్లో వెళ్తున్నావు ఏ నుంచి. కానీ ఏబీ ఏ డైరెక్షన్లో ఉంది? ఏబీ నీకు టీటా డైరెక్షన్లో ఉంది. వాడు ఏమడుగుతాడంటే కండిషన్, వాడు ఏమని అడగచ్చు, అలా వెళ్ళాలి అంటే ఎలా ఉంది? కండిషన్ టు ట్రావెల్ అలాంగ్ ఏబీ, టు ట్రావెల్ అలాంగ్ ఏబీ. బోట్ అనేది ఏబీ డైరెక్షన్లోనే వెళ్ళాలి, బోట్ అనేది ఈ డైరెక్షన్లోనే వెళ్ళాలి అంటే ఏంటి? కండిషన్ ఏంటి? ఇటువైపు ఎవరు ఉంటారు? హూ ఈజ్ హియర్? vwg బార్, వాటర్ వెలాసిటీ ఉంటుంది. సో వాటర్ వెలాసిటీ ఉంది నీ దగ్గర, బోట్ వెలాసిటీ ఉంది. కండిషన్ ఏంటి? యూ హ్యావ్ టు ట్రావెల్ అలాంగ్ ఏబీ, ఏబీ వైపే వెళ్ళాలి. ఏబీ వైపే వెళ్ళాలి అంటే టేక్ ఏబీ యాజ్ ఎక్స్ యాక్సిస్, టేక్ ఏబీ యాజ్ ఎక్స్ యాక్సిస్ and this will become perpendicular, will become y axis. Okay, AB will be, take AB as x axis and so how do you approach? First take AB as x axis, take AB as x axis. Then what happens? Then velocity along y-axis should be 0. అంతేనా? y-axis వైపు ఉండే వెలాసిటీస్ ఏమో 0 అయిపోయింది అనుకోండి. ఓన్లీ యూ హ్యావ్ వెలాసిటీస్ అలాంగ్ x-axis, దెన్ బోట్ విల్ ఓన్లీ గో త్రూ x-axis. ఇక్కడ x-axis అంటే ఎవరు? ఏబి. సో వాట్ ఈస్ ద కండిషన్? వెలాసిటీస్ అలాంగ్ y-axis విల్ బి 0, షుడ్ బి 0. వెలాసిటీస్ అలాంగ్ y-axis అంటే ఇక్కడ చూడండి, vwgని ఎలా రిజాల్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ డ్రా చేస్తున్నాను, అక్కడ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు కదా, అందుకని నేను ఇక్కడ మళ్ళీ డ్రా చేస్తాను. చూడండి, ఈ యాంగిల్ ఎంత మనకి? ఎక్స్ యాక్సిస్ యాంగిల్ టీటా. వెలాసిటీ ఎంత యాంగిల్ చేస్తుంది చూడండి, వెలాసిటీ మొత్తం యాంగిల్ ఎంత? ఆల్ఫా. ఇదేంటి? vbw బార్. ఇక్కడ ఎవరున్నారు? vwg బార్. ఓకేనా? ఇప్పుడు వెలాసిటీస్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ మనం చేసుకుంటే వై యాక్సిస్ దగ్గర 0 అవ్వాలండి.
సో ఇటువైపు మనం రిజాల్వ్ చేసామనుకోండి, ఇటువైపు రిజాల్వ్ చేసామనుకో, వీబీని ఎలా రాసుకోవచ్చు, వీబీడబ్ల్యూ కాస్ ఆల్ఫా మైనస్ టీటా అని రాయచ్చా? చూడాలి, కాస్ ఆల్ఫా మైనస్ టీటా, ఇది ఎక్స్ యాక్సిస్ ఇది ఎంత చేస్తుందంటే దీంతో ఆల్ఫా చేస్తుంది, ఎక్స్ యాక్సిస్తో ఎంత చేస్తుందంటే ఆల్ఫా మైనస్ టీటా. వెరీ గుడ్. ఇటువైపు వచ్చేసి ఎంత ఉంటుంది చూడండి, ఇటువైపు వచ్చేసి వీబీడబ్ల్యూ సైన్ ఆఫ్ ఆల్ఫా మైనస్ టీటా. క్లియర్? నెక్స్ట్ వీడబ్ల్యూని కూడా రిజాల్వ్ చేసుకోవాలి, ఇటొక్కటి రెండు వీడబ్ల్యూని రిజాల్వ్ చేసాం అనుకో, వీడబ్ల్యూ ఇలా ఉంది కదా, దాన్ని రెండు ముక్కలు ఇలా చేస్తాం. ఓకేనా? వీబీడబ్ల్యూ ఇలా ఉంది కూడా రెండు ముక్కలు ఇలా చేసాం. డాన్స్ ఆఫ్ రిజాల్వింగ్. సో ఇది వచ్చేసి ఏమవుతుంది, వీడబ్ల్యూజీ సైన్ టీటా, ఇది మరి ఎక్స్ యాక్సిస్తో టీటానే చేస్తుంది. ఇది ఇక్కడ వచ్చేసి వీడబ్ల్యూజీ, ఇది వీడబ్ల్యూజీ కాస్ టీటా. ఇప్పుడు వై కాంపోనెంట్ 0 అయిపోవాలి అంటే వై కాంపోనెంట్ ఇటువైపుది అలాగే ఇటువైపుది ఏమవ్వాలి, సేమ్ అవ్వాలి. అంటే వీబీడబ్ల్యూ సైన్ ఆఫ్ ఆల్ఫా మైనస్ టీటా షుడ్ బి ఈక్వల్ టు వీడబ్ల్యూజీ సైన్ టీటా. అలా రెండు కాంపోనెంట్స్ని ఈక్వేట్ చేసుకుంటే వాడు ఏదైనా అడగచ్చు. వీడబ్ల్యూ ఇచ్చేసి ఆల్ఫా టీటాలు ఇచ్చేసి వీబీడబ్ల్యూ అడగచ్చు, లేకపోతే వీడబ్ల్యూజీ టీటా ఇచ్చేసి ఆల్ఫా అడగచ్చు. ఎనీ యాంగిల్ దే కెన్ గివ్ ఆర్ ఎనీథింగ్ దే కెన్ ఆస్క్. దిస్ ఈజ్ ద కండిషన్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఏబీ వైపుకి వెళ్ళాలి అంటే ఏబీ వైపు మాత్రమే వెలాసిటీస్ ఉండాలి. ఏబీ వైపు మాత్రం వెలాసిటీస్ ఉంటే ఏబీ వైపు మాత్రం ఏమేమి వెలాసిటీస్ ఉన్నాయి, సమ్ ఆఫ్ దీస్ టూ. సో వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ బోట్ ఎలాంగ్ ఏబీ అంటే ఏం చెప్తావు, వీబీడబ్ల్యూ కాస్ ఆల్ఫా మైనస్ టీటా ప్లస్ వీడబ్ల్యూజీ కాస్ టీటా అని చెప్తాం. ఓకేనా? ఇది రాసుకోండి. సో దిస్ ఈస్ ద ప్రొసీజర్ యూ హ్యావ్ టు గో త్రూ వెన్ సచ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ ఈజ్ గివెన్. పాజ్ చేసి నోట్ చేసుకో. వాడు పని కట్టుకుని షార్టెస్ట్ పాత్లో వెళ్ళాలి, షార్టెస్ట్ టైంలో వెళ్ళాలి అని లేదుగా, వాడు ఎలాగైనా వెళ్ళచ్చు. కాకపోతే ఆ రెండు కేసులు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. వాడు ఎలాగైనా వెళ్ళచ్చు, బోట్ పట్టుకుని రివర్ని క్రాస్ చేసేవాడు నేను షార్టెస్ట్ పాత్లో వెళ్ళాలి, షార్టెస్ట్ దాంట్లో వెళ్ళాలని ఫిక్స్ చేసుకోవాలి, అది ఇష్టం వచ్చినట్టు వెళ్ళచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బోట్ అనుకుందాం, ఈ డిస్టెన్స్ విడ్త్ వచ్చేసి డి అనుకుందాం, సమ్ ఆర్బిట్రరీ డైరెక్షన్లో వాడు పోతున్నాడు. అంటే వీబీడబ్ల్యూ బార్, బోట్ వెలాసిటీ ఏమనుకున్నాం, వీబీడబ్ల్యూ బార్ అనుకుంటాం. మరి వాటర్ వెలాసిటీ వచ్చి వీడబ్ల్యూజీ బార్. మీరు అనుకోవచ్చు ఏంటి ఇక్కడతో ఆపేయలేదు, ఇందాక షార్టెస్ట్ పాత్లో ఇక్కడతో ఆపేశారు కదా అనుకోవచ్చు. నేను చెప్పిన ఇది షార్టెస్ట్ పాత్ కేసు కాదు, ఏదో ఆర్బిటరీ కేసు కాబట్టి ఆర్బిటరీ డైరెక్షన్స్ ఆర్బిటరీ లెన్స్ తీసుకుంటున్నాను, అర్థమవుతుందా? సో ఇప్పుడు ఈ వీబీడబ్ల్యూని దీన్ని కలిపితే బోట్ ఎలా వెళ్తుంది, ఇలా వెళ్తుంది. దిస్ ఈజ్ వీబీజీ బార్, అర్థమైందా? ఇది ఒక యాంగిల్ టీటా చేస్తుంది. సో సమ్ ఆర్బిటరీ కేసు ఏదో ఒక పిచ్చి యాంగిల్లో వీడబ్ల్యూ వెళ్తుంది. ఇట్స్ నాట్ షార్టెస్ట్ పాత్ యాంగిల్, అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇలా ఇచ్చినప్పుడు బెటర్ ఏంటంటే దానికి డివైడ్ చేసుకోవడం బెటర్. అంటే ఎక్స్ కాంపోనెంట్కి ఎక్స్, వై కాంపోనెంట్కి వై కాంపోనెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా వీడబ్ల్యూజీ ఉంది, బాగానే ఉంది, ఇలా వెళ్తుంది, ఇది వచ్చేసి నార్మల్. అలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేసుకోవాలి జాగ్రత్తగా చూడాలి, ఎలా ఆలోచించాలి. ఇది వీబీడబ్ల్యూ కాబట్టి దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, ఈ డైరెక్షన్లో ఉన్నదాన్ని వీబీడబ్ల్యూ కాస్ టీటా అని రాసుకోవచ్చు, ఎందుకంటే ఇది టీటా కదా. అదే ఈ డైరెక్షన్లో ఉన్నదాన్ని ఎలా రాసుకోవచ్చు, వీబీడబ్ల్యూ సైన్ టీటా అని రాసుకోవచ్చు. ఇటువైపు ఎవరున్నారు, ఇక్కడి నుంచి నువ్వు వీడబ్ల్యూ రాసుకోవచ్చు, వీడబ్ల్యూజీ రాసుకోవచ్చు. వాటర్ వెలాసిటీ ఇక్కడ కూడా డ్రా చేసుకోవచ్చు కదా. అది ఇక్కడ ఉన్న వెలాసిటీ వీబీడబ్ల్యూని రెండు ముక్కలు చేసేసాం, నీకున్న వీడబ్ల్యూజీని అక్కడ రాసావు. సో మొత్తం వెలాసిటీస్ ఏమైపోయినాయి చూడండి. ఇక్కడ వీబీడబ్ల్యూ లేదు, ఓకేనా, ఎందుకంటే ఆల్రెడీ ముక్కలు చేశాను. అక్కడ వీడబ్ల్యూజీ లేదు, ఎందుకంటే అక్కడ రాసుకున్నాను, ఓకేనా. ఇవి వెలాసిటీ ఉన్న వెలాసిటీస్ బోట్కి. సో ఇక్కడ జాగ్రత్త చూడాలి, ఇది నార్మల్. ఫర్ ఎగ్జాంపుల్ వీడబ్ల్యూజీ ఎక్కువ ఉంది అనుకుందాం, దీనికన్నా ఎక్కువ ఉంది అనుకుంది, ఎక్కువ వచ్చి తక్కువ వచ్చి ఇది ఎక్కువ ఉంది అనుకుందాం. అప్పుడు ఇటువైపు ఎంత వస్తుంది చూడండి, వీడబ్ల్యూజీ మైనస్ వీబీడబ్ల్యూ సమ్ ఆర్బిటరీ కదా అన్నీ, వీడబ్ల్యూ సైన్ టీటా, ఇటువైపు ఏముంది వీబీడబ్ల్యూ కాస్ టీటా. ఈ డిస్టెన్స్ ఎంత, ఇది డి. సో టైం కనుక్కోమన్నాడు ఇంకో, వాట్ ఈస్ ద టైమ్ ఇట్ టేక్స్, టైం టీ ఈజ్ ఈక్వల్స్ టు, ఫస్ట్ టైం కనుక్కోవాలి. ఏదైనా ఎలాంటి ప్రాబ్లమ్స్లో టైం కనుక్కుంటే చాలా ఉపయోగపడుతుంది. సో టైం టీ ఈజ్ ఈక్వల్స్ టు డి బై వీబీడబ్ల్యూ కాస్ టీటా. ఫినిష్. టైం వస్తుంది మరి వీబీడబ్ల్యూ కాస్ టీటా. వాడు ఏమవుతాడంటే ఎంత దూరం హారిజాంటల్గా డ్రిఫ్ట్ అయింది, వాట్ ఈస్ ద డ్రిఫ్ట్ ఎక్స్, అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి వెళ్ళిందిగా,
ఎక్స్ ఎంత వెళ్ళింది, ఎంత ఎక్స్ ఎంత అని అడగచ్చు. ఎక్స్ ఎంత అంటే ఎక్స్ హారిజాంటల్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు హారిజాంటల్ వెలాసిటీ ఇంటూ టైం. వాట్ ఈస్ ద హారిజాంటల్ వెలాసిటీ హియర్? VWG మైనస్ VBW, అదే కదా, VW sin θ, అదే కదా. ఇది వెలాసిటీ, హారిజాంటల్ వెలాసిటీ. దానికి ఈ హారిజాంటల్ వెలాసిటీ ఎంత టైం ట్రావెల్ చేసింది, ఎంత టైం ట్రావెల్ చేసింది. సో ఇంటూ టైం t, దట్ ఈస్ ద డ్రిఫ్ట్. సో వాట్ ఈస్ ద డ్రిఫ్ట్? VWG మైనస్ VBW sin θ ఇంటూ t. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇది అందులో సబ్స్టిట్యూట్ చేస్తాం అనుకోండి, అందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకి ఏమొస్తుంది చూడండి, d/VBW cos θ ఇంటూ VWG మైనస్ VBW sin θ. దిస్ ఇస్ ద డ్రిఫ్ట్ ఫార్ములా. అదే ఉందా? సో దట్ ఈస్ ద డ్రిఫ్ట్ ఫార్ములా అండ్ దట్ ఈస్ ద టైం ఫార్ములా. సో ఒక ఆర్బిట్రరీ యాంగిల్ తీసుకుని చేస్తే ఇలా ఉంటుంది అనమాట. ఇది నోట్ చేసుకొని, అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి ఆ ప్రాబ్లం అంటే జాగ్రత్తగా రిజాల్వ్ చేసుకోవాలి. బోట్ వెలాసిటీని రిజాల్వ్ చేసుకుని టైం కనుక్కుని డ్రిఫ్ట్ కనుక్కోమని అనుకోండి, ఎంత దూరం హారిజాంటల్గా ట్రావెల్ చేసిందో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు హారిజాంటల్ వెలాసిటీ ఇంటూ టైం. నోట్ చేసుకో.